ముందుగా నా దేవుడి కోట్లాది వందనాలు, ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. చాలా రోజుల తర్వాత మరలా యూట్యూబ్లో కొన్ని వాక్యాలు మరలా దేవుని మాటలు చెప్పే భాగ్యం ఇచ్చాడు. ఎందుకంటే క్షణాలు బట్టి మరి ఒక 4-5 నెలలు బట్టి కూడా నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే అమ్మగారు నాతో ఉంటున్నారు, మీకు తెలుసు. అమ్మగారు మంచం మీద ఉన్నారు. నేను ప్రతిరోజు అమ్మ దగ్గరే కనిపెట్టుకొని ఉంటున్నాను, మీ అందరికీ తెలుసు. నేను ఒకవేళ ఇన్ కేసు టౌన్లోకి వెళ్ళి అమ్మకి మెడిసిన్కి వెళ్తే నా భార్య సియోని కుమారి చెల్లి కూడా ఉంటారు. ఏది ఏదైనా దేవునికి మహిమ. ఈరోజు కేవలము దేవుడి బిడ్డలకి కొన్ని వాక్యాలు చెప్పాలని, లేఖనాలు మీకు వివరించాలని, ఈ బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అంశం ఏమిటి అంటే, చేయకూడనివి కొన్ని పొరపాట్లు క్రైస్తవులు చేస్తున్నారు. అందరూ కాదు, కొంతమంది. దానివల్ల కొన్ని ఆశీర్వాదాలు వారు కోల్పోతారు. చాలామంది బాప్టిజం తీసుకున్నారు, సంఘానికి వెళ్తారు, దేవుడు మాటలు వింటారు. ప్రతి ఆదివారం క్రమముగా మిస్ అవ్వకుండా, క్రమం తప్పక ప్రతి విషయంలో మందిరానికి వెళ్తారు, కానుకలు వేస్తారు, మంచి పాటలు పాడుతారు, ప్రార్థన చేస్తారు. ఈ మాటలు ఓన్లీ క్రైస్తవులుగా రక్షణ తీసుకున్న వారికి మాత్రమే. వీళ్ళు అన్నీ చేస్తారు, కొన్ని విషయాల్లో పొరపాట్లు చేస్తున్నారు. అందుకే చేయకూడనివి కొన్ని పొరపాట్లు క్రైస్తవులు చేస్తున్నారు. అంశం అది. మీరు తెలుసుకోవాల్సిన విషయం అంటే, కొన్ని రిఫరెన్స్ మీకు చెప్తాను, చదువుకోండి. కొన్ని రిఫరెన్స్ మీకు చదివిస్తాను. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే, ముందుగా నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. నిర్గమకాండములో 20వ అధ్యాయంలో 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుంచరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుంచరించే వారికి నిర్దోషిగా ఎంచడు. అంటే నిర్దోషిగా ఎంచడు అనే మాట మనం చూడగలుగుతున్నాం. ఈ మాటలు క్రైస్తవులుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా, దేవుడు నిజమైన దేవుడిని తెలుసుకొని మనం దేవుడు చెప్పిన మార్గంలో నడకుండా ఈ లోకంలో విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోయి, ఈ లోకంలో మనుషుల స్వభావంతో స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను ఎలా బ్రతకొచ్చు, ఇటు దేవుడితో కూడా ఉండొచ్చు అని దిమనసుకుల ఆలోచనలతో కొంతమంది ఆశీర్వాదాలు కోల్పోతున్నారు, దేవునికి దూరం అవుతున్నారు. పైకి మాత్రం భక్తులు సమాధి పైన సున్నంలాగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ వినండి. అలాగే క్లియర్గా మత్తయి సువార్త 12:30లో నా పక్షమును ఉండనివాడు నాకు విరోధి అన్నాడు. అలాగే మత్తయి సువార్త 13:9లో చెవిగలవాడు వినుగాక అన్నాడు. వినండి. ఏవి చేయాలి, ఏమి చేయకూడదు అనేది కూడా మీరు తెలుసుకోవాలి. చూడండి, తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదువుకుంటే, ఇతరులకు తీర్పు తీర్చకూడదు. ఆ మాట మీరు చదువుకోండి. ఇతరులు అంటే మనం ఏం చేస్తామంటే, ప్రతి విషయంలో అవతల వాళ్ళు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే వెంటనే తీర్పు చెప్పేస్తాం. నువ్వు ఇలాగైపోతావు, నువ్వు అలాగైపోతావు, లేదా పరలోకానికి వెళ్ళవు, తీర్చేస్తాం. తీర్చకూడదు. ప్రతిదానికి దేవుడు ఉన్నాడు, అది మాత్రం గుర్తుంచుకోండి. అందుకని ఏమి నువ్వు విత్తుతావు ఆ పంటే కోస్తావు అనే మాటలు కొన్ని మాటలు మీరు తర్వాత చూసుకోండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 38 చదువుకోండి. గలతీయులు 6:7 వచనం కూడా చదువుకోండి. నువ్వు ఏం విత్తావు అదే జరుగుతుందని బైబిల్ గ్రంథం వివరిస్తుంది. దయచేసి ఇతరులకు తీర్పు తీరుస్తే రేపు ఉదయం నీపై దేవుడు తీర్పు తీరుస్తాడు. నిన్ను తీర్పులో పెట్టేవాడు ఉన్నాడు, అది గుర్తుంచుకో. నువ్వు దేవుడు మార్గంలో నడిచి ఎదుటివాడిని ప్రేమిస్తూ, ఎవరు ఎన్ని పొరపాట్లు చేసినా కొన్ని విషయాల్లో గర్దించండి. ఏ విషయంలో తప్పు చేస్తే గర్దించండి, హెచ్చరించండి, మరలా వారిని ప్రేమించి దేవుడు మార్గంలో నడిపించండి. అంతేగాని ప్రతి దానిలో మనం ఇన్వాల్వ్ అయిపోయి తీర్పు తీర్చి శిష్టాసారంగా ఉంటే రేపు ఉదయం తీర్పు తీర్చేవాడు ఉన్నాడు, అది గుర్తుంచుకోండి.
నెంబర్ 2, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. బైబిల్ గ్రంథంలో మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకోండి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు అనే మాట మనం చూడగలుగుతున్నాం. దయచేసి నువ్వు వాళ్ళకి కానీ చేస్తే ఒక దినం నువ్వు ఏదైతే చేస్తున్నావో అది నీ నెత్తిమే పడుతుంది. ఉపాధ్యాయం మొట్టమొదటి అధ్యాయం 15 చదువుకోండి. అలాగే కొన్ని విషయాల్లో మీరు చదువుకుంటే మీరు ఆ విషయం మీకు చదివి వినిపిస్తాను చూడండి. ఉపాధ్యాయం మొట్టమొదటి అధ్యాయం 15 కూడా చదువుకోండి. అలాగే 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రికలో ఆ మాట ఒక మాట మీతో చదివి వినిపిస్తాను. యోహాను రాసిన 3వ పత్రికలో ఒక మంచి మాట ఉన్నది, చూద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక, 3వ పత్రికలో మొట్టమొదటి అధ్యాయం 1వ అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంలో 11వ వచనం చదువుతున్నాను. ప్రియుడ, చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుడు సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచేవాడు కాదు. దయచేసి కీడుకు ప్రతి కీడుగా నువ్వు చేస్తే క్లియర్గా చెప్పేస్తున్నాడు. మొదటి పేతురు పత్రిక 3:9లో కీడుకు ప్రతి కీడు చేయకూడదు అనే మాట మనం చూడగలుగుతున్నాం. కానీ నువ్వు కానీ కీడు చేస్తే నువ్వు దేవుణ్ణి చూసేవాడు కాదని బైబిల్ గ్రంథం వివరిస్తుంది. కనుక కీడు చేయొద్దు, మేలే చేయండి ఎదుటి వారికి. ఇది కూడా చాలామంది కొంతమందికి కీడు చేసేవారిగా ఉన్నారు. అలా ఉండకూడదని బైబిల్ గ్రంథం చెప్తుంది. నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న నీ ఎదుటి వారికి ఎట్టి పరిస్థితుల్లో మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు. నెంబర్ 3, పగ తీర్చుకొనకూడదు. చాలామంది పగ తీర్చుకోవాలనుకుంటారు. పగ తీర్చుకున్న అసలు ఆ ప్రసక్తే లేదు. ఎందుకంటే నినువలని పొరుగు వారిని ప్రేమించు అనే మాట, శత్రువును కూడా ప్రేమించు అనే మాట మనం బైబిల్ గ్రంథంలో వింటున్నాం. కనుక మనం ప్రార్థనే మనకి శక్తి. ప్రార్థిస్తే చాలు, దేవుడు మనకు తోడుంటాడు, మన పక్షమున ఉంటాడు. ఇది మాత్రం తెలుసుకోండి. అందుకనే పగ తీర్చకూడదని రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో క్లియర్గా రాసి ఉంది. చూడండి, నిన్ను పగపెట్టేవారు అవమానభరితులవుతారని యోబు 8:21 వచనం ఉంది. ఒకవేళ నిన్ను ఎవరైనా పగ పెడితే నువ్వు పగ పెట్టద్దు, నువ్వు పగ పెట్టొద్దు, నువ్వు పగ తీర్చుకోవద్దు. నువ్వు ప్రార్థన చేసుకుంటే చాలు, నీ పక్షమున ఉన్న దేవుడు ఉంటాడు. కనుక ఆయన అంటున్నాడు ఒక మాట చూడండి, ఎట్టి పరిస్థితుల్లో నేను నీ పక్షమున ఉన్నానంటున్నాడు హెజ్కేలు 36:9లో. అలాగే మొదటి దినవృత్తాంతాలు 17:10లో నీ పగవారందరినీ నేను అణిచివేశాను అన్నాడు. నువ్వు పగ తీర్చుకోవడానికి వీల్లేదు. మొట్టమొదటి మళ్ళీ చెప్పాను, ఈ యొక్క మాటలన్నీ కూడా వినండి. నెంబర్ 3 అంటే ఫస్ట్ నెంబర్ 1, ఇతరులకు తీర్పు తీర్చకూడదు, కీడు చేయకూడదు. నెంబర్ 3, పగ తీర్చుకోకూడదు అని మూడో మాటగా నేను చెప్పగలుగుతున్నాను. దేవుడు గొప్పవాడిగా ఉన్నాడు కనుక మొదటి దినవృత్తాంతములు 17:10లో నీ పగవారందరినీ కూడా నేను అణచివేసేదను అన్నాడు. పగ తీర్చేవాడు ఉన్నాడు. నీ మీద ఎవరైనా ఏలెత్తి చూపించినా, నిన్ను తప్పుగా అనుకుంటే నీ తరపున నీ పక్షము నుండి యుద్ధం చేసి ఆయన తీర్చుకుంటాడు పగ. ఎందుకంటే తన బిడ్డలను ఎవరైనా కొడితే ఊరుకుంటాడా? అంతేగాని నీవు లోకంలో ఉన్నవాడిని తో స్నేహం చేసి నేను పగ తీర్చుకోవచ్చాను, నీ ఇష్టాసారం తిరుగుతానంటే నువ్వు దేవుణ్ణి చూసేవాడు కాదు. నెంబర్ 4, అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఇది కూడా వాస్తవం. అబద్ధానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే నిర్గమకాండము 16వ అధ్యాయం చదువుకోండి. నిర్గమకాండం 23:7వ వచనం చదువుకోండి. అబద్ధానికి దూరంగా ఉండమంటున్నాడు. ఎందుకు దూరంగా ఉండాలి అంటే యోహాను సువార్తలో 8వ అధ్యాయం 44లో అబద్ధానికి జనకుడుగా ఉన్నాడు సాతానుగాడు. నువ్వు ఒకళ్ళ అబద్ధాలు అడితే నీకు జనకుడు అంటే నీకు తండ్రి అయిపోతాడు. దేవుణ్ణి నమ్మిన వారు ప్రతి ఒక్కరికి తండ్రి ఎవరంటే యేసయ్య. మరి నువ్వు సత్యంతో ముందుకు వెళ్ళి నిజాన్ని చెబుతూ ముందుకు వెళుతూ ఉన్నావు అనుకో, దేవుడు నీకు తండ్రి అవుతాడు. ఈ లోకంలో చీటికి మాటికి అబద్ధాలు ఆడుతున్న వారు చాలామంది ఉన్నారు. దయచేసి అబద్ధంగా నువ్వు ఆడితే అబద్ధానికి దూరంగా ఉండమంటున్నాడు. అబద్ధం ఆడొద్దు అంటున్నాడు. అబద్ధం ఆడితే నీ తండ్రి జనకుడు అయిపోతాడు, వాడు సాతానుగాడు, చండాలుడు. దయచేసి అబద్ధానికి దూరంగా ఉండండి. అబద్ధం ఆడొద్దు అనే మాట మనం చూడము. నెంబర్ 5, అసూయ నీకు ఉండకూడదు. గలతీయుల్లో 5వ అధ్యాయం 20 వచనము 21వ వచనం కూడా చదువుకోండి. అసూయ నీకు ఉండకూడదు. అసూయ నీకుంటే పరలోకానికి పోవు. ఎదుటివారి మీద నువ్వు అసూయ పడకూడదు. ప్రేమించే మనసు ఉండాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎందుకంటే ప్రేమ ఎదుటివారికి కీడు చేయదు, వారికి మేలే చేస్తుంది. కనుక
వారిపై జాలి చూపండి దయచేసి. అసూయ పడవద్దు. ఎదుటివారు మన ముందే ఎదుగుతూ ఉన్న వారిపై అసూయ పడకూడదు. ఏమండి, కులాన్ని చూసి అసూయ పడకూడదు. దయచేసి మతాన్ని చూసి అసూయ పడకూడదు. దేవుడి బిడ్డలుగా అందరినీ ప్రేమించే మనసుతో ఉండాలి. అసూయ పడకూడదు అనే మాట మనం గల్తీయులు 5:20-21 చూస్తున్నాం. నెంబర్ 6 చూడండి. నీ పొరపాట్లు నీవు చేసే, చూడండి, ఈ పొరపాట్లు నీవు చేస్తే నీకు పరలోకం ఉండదని. అంటే మీకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నెంబర్ 6గా ఈ పొరపాట్లు ఒక పై వచనాలంటే ఇతరులకు తీర్చిన కీడు, నెంబర్ 2 కీడు చేసిన, పగ తీర్చుకున్న, అబద్ధాలతో నిండిపోయిన, అసూయతో నువ్వున్న ఈ పొరపాట్లు నువ్వు చేస్తున్నావు కనుక నీకు పరలోక రాజ్యం ఉండదనే గలితీయులు 5:21 క్లియర్గా చెప్తుంది. నెంబర్ 7 తెలుసుకొని నువ్వు దేవుని మాటలకి చెప్పిన మాటలకి నువ్వు లోబడి చక్కగా బ్రతికితే దేవుని ఆత్మతో నింపబడి నువ్వు ఎఫెసీయుల 4 మొట్టమొదటి వచనం నుంచి 3 వచనాలు నేను చదువుతున్నాను. ఈ చదివి ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. ఎఫెసీయుల అధ్యాయంలో 4 మొట్టమొదటి వచనం, 2వ వచనం, 3వ వచనం చదువుతున్నాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకడునొకడు సహించుచు మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇది ఒక సేవకుడు నేను బ్రతిమాలుకుంటున్నాడు. దయచేసి నువ్వు దేవుని ప్రేమతో, దేవుడిచ్చిన ఆత్మ ఉంది కనుక ఐక్యత కలిగి సమాధానంతో ముందుకెళ్ళిపోగానే నువ్వు ఎదుటివారికి తీర్పు తీర్చడం కానీ, కీడు చేయడం కానీ, పగ తీర్చుకోవడం కానీ, అబద్ధాలు ఆడడం కానీ, అసూయ పడడం కానీ ఇలాంటివి చేయకూడదని ఇక్కడ సేవకుడు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు కానీ దేవుడు మాట వినకంట, దేవుడు మాటను పక్కన పెట్టేసి పర్లేదులే అన్నింటిలో నన్ను క్షమించేస్తాడు దేవుడు నువ్వు అనుకుంటే, మత్తయి సువార్త 25 చివరి వచ్చిన 46 వచనం చదువుకోండి. వారు అన్న మాట ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్తారంటే నిత్యాగ్నికి వెళ్తారని ఉంది. దయచేసి తెలుసుకొని మెలకువ కలిగి బ్రతకండి. మెలకువ కలిగి బ్రతకండి అని మత్తయి సువార్త 25:13 వచనం ఉంది. మెలకువ కలిగి దేవుని కోసం తెలుసుకొని అక్కడ కన్యకలు మనకు కనిపిస్తున్నారు. దేవుడు కొంతమంది 5గురుని విడిచిపెట్టాడు, 5గురిని ఆయనతో పాటు తీసుకువెళ్ళాడు. దేవుడు మాట వినలేను, అందరూ కలిసే ఉన్నారు, అందరూ మందిరంలోనే ఉన్నారు, కానీ 5గురు దేవుడు మాటకు విరుద్ధంగా ఉన్నారు. 5గురు విడిచిపెట్టే గుంపులో ఉన్నారు, 5గురు ఎత్తబడే గుంపులో ఉన్నారు. దయచేసి మీరు దేవుడు మాటల్ని సరిగ్గా విని చెవిగలవాడు వినుడుగా, కానీ మత్తయి 13:9 ప్రకారం విని మన బ్రతుకులు మార్చుకుంటూ సాత్వికులుగా మంచితనముతో ప్రేమతో ప్రతి విషయంలో సహించుతూ క్షమిస్తూ ప్రేమిస్తూ ఎవరిపై మనం ఎటువంటి కీడు చేయకుండా అందరినీ ప్రేమిస్తూ అందరి కొరకు ప్రార్థన చేసే జీవితాలతో ముందుకు వెళితే ఖచ్చితంగా ఒక దినం దేవుణ్ణి మనం చూస్తాం. ఈ మంచి మాటలు మీరు విని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దేవునికి విరుద్ధంగా ఉన్నారో, ఎవరైతే దేవుడు బిడ్డలుగా బ్రతికి దేవునికి బాధపరుస్తున్నారో, దేవుడు మాట వినకంట తనకి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, వారికి నేనేమంటున్నానంటే మీ జీవితాన్ని మరలా చక్కబెట్టుకొని తెలుసుకొని దేవుడు మార్గంలో పవిత్రులుగా మంచిగా మీ ప్రవర్తన సరిచేసుకొని మీరు మంచిగా బ్రతకాలని కోరుకుంటూ మీ బ్రదర్ శైలేష్ బాబు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.